సార్ నమస్తే అండి. సార్ ఏం చేస్తుంటారు సార్ మీరు? కాంట్రాక్ట్స్. ఓకే సార్, ఆ కాంట్రాక్ట్స్ అంటున్నారు. మరి ప్రభుత్వం మారింది, 4 నెలలు అవుతుంది. ఎలా ఉంది సార్ ఇప్పుడు ఈ 4 నెలల్లో ఈ ప్రభుత్వం పనితీరు ఎలా ఉందంటారు? ఈ ప్రభుత్వం పనితీరు బాగానే ఉంది. ముందు జనరల్గా ఉన్న పబ్లిక్ మటుకి హ్యాపీగా ఉన్నారు. ఎందుకు అంటే ఇంతకుముందు మాలాంటి వాళ్ళు ఏం ఏం మాట్లాడితే ఏం భయపడి ఏం చేస్తాడని ఒక భయంతో దడుచు తెచ్చారు. ఇవాళ ఎవరికి కూడా ఆ విధానం అనేది లేకుండా పోయింది. ఇవాళ వైసీపీలో వాళ్ళు కావచ్చు, తెలుగుదేశం వాళ్ళు కావచ్చు, వాళ్ళకి ఇలా ఎవరి లైఫ్ స్టైల్కి వాళ్ళు హ్యాపీగా ఉన్నారు. ముందు అదొకటి నచ్చింది. ఈ ప్రభుత్వంలో చేసే విధానాలు కూడా చాలా బాగున్నాయి. ఇప్పుడు చంద్రబాబు 3 టర్మ్స్లో కూడా ఈ టర్మ్ ఇంకా కొత్త వరవడి చూపిస్తున్నారు ప్రజలకి. అంటే మీకు కనిపించిన కొత్త ఒరవడి ఏ విధంగా ఉందంటారు? అసలు కొత్త ఒరవడి ఏదనుకుంటున్నారు మీరు? కొత్త వరవడి చెప్పాలంటే ఇప్పుడు నిన్న తుఫాన్ వచ్చింది. ఆ తుఫాన్లో ఆయన చూపించిన వరవడు అంతకుముందు ఉదు తుఫాన్లో చూపించాడు. అది ఒక రకం, అప్పుడు అది హైలైట్. కానీ నిన్న చూపించిన వరవడి అనేది 400 కోట్లు మళ్ళీ ఒక మనలాంటి కంట్రిబ్యూషన్ చేసి ఇవన్నీ దాన్ని డిస్ట్రిబ్యూషన్ చేయటం కూడా చంద్రబాబు గారు చాలా ఎక్సలెంట్. ఇప్పుడు ఒక కలెక్టర్లు కానీ వాళ్ళంతా కూడా ఈయన మాట్లాడినారు. ఆ రోజు అతను కూడా వీళ్ళు వినేవాళ్ళే. కాకపోతే ఆయన ఏంటంటే మనుషులను అరెస్టులు చేయడానికి, తనటానికి ఆయన వినియోగపెట్టాడు. ఈయన మనుషులకు ప్రజాసేవ చేయడానికి వినియోగపెట్టాడు ఈ కలెక్టర్లని వీళ్ళందరినీ. అంటే ఇక్కడ ఆ రోజు చేసిందంతా షో ఆఫే. ఆ వచ్చిన డబ్బులు కూడా అంటే ఇది ఈ మధ్యకాలంలో గత 2-3 రోజుల నుంచి వినిపిస్తుంది, పులిహార కోసం 350 కోట్లు ఖర్చు పెట్టారని. ఇలా మొత్తం వాళ్ళు తినడానికే సరిపోయిందనే మాట అయితే వినపడుతుంది కదా సార్. మరి ఇప్పుడు ఏమండి వాళ్ళకి ఇప్పుడు ఆ మాట అనేవాడికి వాడు ఒక నీచుడు. ఒక మాటలో చెప్పాలంటే వాడు ఎవడైనా కానీ ఇప్పుడు చేసేవాడు ఎప్పుడు కూడా మీరు చేశారు కాబట్టి ఆ విధానంలో మీరు ఉన్నారు కాబట్టి మీకు పచ్చగల కమ్మిన కళ్ళతోటి సమాజాన్ని అట్లా చూస్తున్నారు. ఎక్కడ ఇది జరగలేదు, అది జరిగింది. ఇప్పుడు మనం 4 క్వింటాలు పులిహార చేస్తున్నామా, 3 క్వింటాలే పంచగలుగుతాం ఒక రోజు. ఫ్లడ్లో 1 క్వింటాల్ మిగిలిపోయింది, అందువల్ల పోయేదేం లేదు. ఇట్లాంటి పనికిమాలిన మనుషులు చాలామంది మన సొసైటీలో ఇవాళ కూడా వాళ్ళకి ఆ చేయడం వదల్లా. వాళ్ళు ఏ కాడికి ఏదో ఒక కలిపేద్దాం వాళ్ళ మీద. నువ్వు చేయడం నీకు చేత కాదు. ఈ 5 సంవత్సరాలు నిన్ను ప్రజలు చూశారు, నీకు మంచి మెజార్టీ ఇచ్చి నీకు ఎక్కడా కూడా నీకు చేత కాలేదు. మళ్ళీ ఇంకా కూడా దాని మీద ఏదో ఒకటి గుడ్డగాలు చేయాలనే దీంతో అతను నడుస్తున్నాడు. అంటే ఇక్కడ ప్రధానంగా చూసుకుంటే కనుక ఆ రోజు చేసిందంతా చంద్రబాబు నాయుడు గారు మొత్తం షో ఆఫే చేశారు. ప్రజలకు ఉపయోగపడే పని ఒక్కటి కూడా చేయలేదు. ఇప్పటి వరకు కూడా సూపర్ 6 అంటూ హామీలు ఇచ్చి ఆ హామీల అమలు జోలికి వెళ్ళట్లేదు ప్రభుత్వం అనేది ప్రధానంగా వస్తున్న ఆరోపణ సార్. ఇప్పుడు చెయ్యింది. ఇప్పుడు 4000 ఆ రోజు సూపర్ 6లో ఉందే కదా. ఇప్పుడు నీకు 4000 నేను ఇస్తానన్నది సూపర్ 6లో ఉందే కదా. మరి ఎందుకు చేశాడు చెప్పండి. వృద్ధాప్య పెన్షన్లు కానీ ఇలా గుళ్ళకి ఇస్తానన్నాడు. ఆ రోజు సూపర్ 6లో ఉందే కదా. ఇవన్నీ చేసుకుంటా వస్తున్నాడు కదా. వాడేదో చెప్పాడు, మీరేదో. ఇప్పుడు ఏమవుతుందండి, మీ మీడియా వాళ్ళు కూడా జనాన్ని వాళ్ళని కాడిపోయి అడిగే విధానంలో వాడిని ఎక్కి హైప్ చేస్తారు. వాడేమో పక్షిలాగా ఎగురుతుంటాడు. ఇక అంతకంటే ఏమీ లేదు. ఇక కొంత మీ మీడియా వాళ్ళ ఫాల్ట్ కూడా ఉంది, చాలా ఉంది మీ మీడియా వాళ్ళ ఫాల్ట్. పబ్లిక్ని డైవర్ట్ చేస్తుంటారు. మీరు ఏకాడికి చేసిందని చేసినట్టు చెప్పి నువ్వు నన్ను అడుగుతున్నావు ఏమండి చంద్రబాబు గారు ఏం చేశాడు నేను చెప్పే. ఇప్పుడు మీకు 4 పాయింట్లు అట్లా చెప్పిండి. అంతేగాని మీరు అట్టన్నాడు కదా, వాడు ఎవడో ఒక ఎదవ అంటాడు, ఆ అన్నదాన్ని పట్టుకొని మీరు ఎందుకు చేయాలి? అసలు దాన్ని హైప్ చేయకూడదు మీరు. ముఖ్యంగా ఈ ఏదైతే ఈ 100 రోజుల పరిపాలన, 120 రోజుల పరిపాలన ఉందో దీన్ని డైవర్ట్ చేయడానికే ముఖ్యంగా లడ్డూ ఇష్యూ కానీ ఎన్ని తెర మీద తీసుకొచ్చారంటున్నారు కదా. ఇప్పుడు ఈ 100 రోజుల్లో కూడా ఈ ప్రభుత్వాన్ని ఎట్లా డిజాల్వ్ చేయాలి జనంలో నుంచి, వాడి వల్ల కాదు. ఎన్ని చేసినా కూడా ఇక వాడి వల్ల కాదు. ఎందువల్లంటే జనానికి ఒక ప్రింట్ పడిపోయింది. నిన్ను చూశారు, నీ బతుకేమిటో 5 సంవత్సరాలు జనం అనుభవించారు. ఇక నిన్ను అంటూ కూడా నువ్వు ఒకవేళ ఎన్ని చేసినా, ఒకవేళ చంద్రబాబు తప్పు చేసినా కూడా నిన్ను విశ్వసించే ప్రశ్నే లేదు. ఇక ఎందువల్ల అంటారు అసలు? ముఖ్యంగా చూస్తే కనుక అతి త్వరలోనే ఈ ప్రభుత్వం గద్దె దిగిపోతుందనే మాట అయితే కనుక మరి జగన్మోహన్ రెడ్డి పదే వాడుతున్నాడు కదా. మరి దానికి ఏంటంటారు? అంటే వాళ్ళు ఏం గొప్పతనం చూసి గద్దె తిరిగిపోతాడండి వాడు అనే మాటలకి. ఇప్పుడు ఇదే నేను అంటున్నా, ఇప్పుడు మీ మీడియా చేసే ఈ పనిమాలిన క్వశ్చన్స్కి జనం ఏదో చెప్పాలి కాబట్టి చెబుతుంటారు. ముందు వాడు జగన్మోహన్ రెడ్డి అనేవాడు చంద్రబాబు 4 నెలల్లో దిగిపోతాడు. 4 నెలల్లో కాదు, 5 సంవత్సరాలు 5 రోజులు మళ్ళీ రేపు గవర్నమెంట్లో ఉంటాడు. వాడిని రాసిమను ఏం చేశాను ఈయన దించలేడు. వాడిని దించామా మనం చెప్పండి? 5 సంవత్సరాలు వాడు చేసిన దుర్మార్గాలకి మనం దించగలిగామా? బాధలు అనుభవించాం ఎవడికోడు.
అంతేగాని ఇలా గుంటూరు సిటీలో 5 సంవత్సరాల్లో అతను చేసిన దుర్మార్గాలకి ఆఖరికి మన రంగనాయకం గారిని చూడండి, ఒక సామాన్యమైన గృహిణి ఇంట్లో ఉన్నాం, అటువంటి వాళ్ళని కూడా వాడు వదిలిపెట్టలా. ఇప్పుడు పోలీసులను వాడి మమ్మల్ని ఇబ్బంది పెడుతున్నారు, మా మీద తప్పుడు కేసులు పెడుతున్నారు అంటున్నారు కదా. మరి జగన్ తప్పుడు కేసులు పెట్టారు, ఎదవల మీద పెట్టారు. ఆ పోలీసులో కూడా ఎదవలు ఎవడు ఉన్నాడు, వాడి మీద పెట్టాడు, మంచోళ్ళ మీద ఎవరి మీద పెట్టలా. అది కూడా తెలుసుకోండి మీరు. పోలీసుల్లో ఎదవతనం ఆ రోజు ఎవడైతే చేశాడో వాడి మీద పెట్టారు. ఇలా మంచోళ్ళ మీద ఎవరి మీద పెట్టాలా. మంచోళ్ళు మంచిగానే వాళ్ళు ఇలా మంచి పొజిషన్లోకి వచ్చారు. ముఖ్యంగా ఈ డైవర్షన్ అనేది మొదలు పెట్టారు పనులు చేయలేక అనేది జగన్మోహన్ రెడ్డి వాదన సార్. మరి దానికేమంటారు మీరు? ఏమండి, ఒడ్డు నుండి ఏడవలేక ఏదో ఒకటి ఏడిచేవాడు జగన్మోహన్ రెడ్డి అనేవాడు. చేసే పని ఇవాళ 6 గంటల 15 నిమిషాలకి ఇవాళ సెంట్రల్ మినిస్టర్తో మీట్ అయ్యాడండి. ఈడు ఎప్పుడన్నా ఈ బతుకు అయ్యాడండి. ఈడి బతుక్కి ఒక్కసారి సెంట్రల్ గవర్నమెంట్ కాడికి పోయి 6 గంటల 15 నిమిషాలకి ఒక మినిస్టర్తో అపాయింట్మెంట్ తీసుకున్నాడా? పోయాడు 28 సార్లు 30 సార్లు పోయి ఢిల్లీ ఆయన సొంత పనుల కోసం. ఇతను ఏ రోజు పోయినా కూడా ఇవాళ రాత్రి 4 మినిస్టర్లను కలిశాడు. మళ్ళీ ఈరోజు 6 గంటల 15 నిమిషాలకి ఎవడన్నా ఈ 28 రాష్ట్రాల మినిస్టర్లు కలిశాడా? ఆయన విధానం అది. టయాన్ని వేస్ట్ చేయడు ఒక్క నిమిషాన్ని కూడా. మళ్ళీ 9 గంటలకు ఇంకొక మినిస్టర్, 11 గంటలకు ఇంకొక మినిస్టర్. అది ఆయనలో ఉన్న స్ట్రాటజీ. అంటే ఈ స్టీల్ ప్లాంట్ ఇష్యూ అనేది డైవర్ట్ చేయడానికి ఒకటి, ప్లస్ స్టీల్ ప్లాంట్ అనేది ప్రైవేటీకరణ చేయడానికి చంద్రబాబు నాయుడు ప్రయత్నం చేస్తున్నాడు అనేది ముఖ్యంగా అంబటి రాంబాబు పదే అమ్మవాడు ఒక తప్పుడు మన అసలు. ఎందుకంటే అంబటి రాంబాబు అనే ఒక ఆంబోతు ఇవే మాట్లాడేది అతను. ఎందుకు అంటే ఆ యొక్క దీన్ని స్టీల్ ప్లాంట్ అనే దాన్ని నాశనం చేసింది మీరు. నువ్వే చెప్పావు కదా. ఇవాళ మీ మినిస్టర్ చెప్తున్నాడు ఏమండి దాన్ని తీసేసి మనం రాజధాని కడదాం అన్నాడు. నువ్వు చేసావు దానికి దుర్మార్గం అండి. ఇవాళ మళ్ళీ ఆయన మీద నువ్వు ఎందుకు పోతావు? అంబటి రాంబాబు అనే అతని నోట్లోంచి మాట్లాడదండి. ఒక మాటలో చెప్పాలంటే అంబటి రాంబాబు మాట్లాడిన విధానాన్ని ఎవడైనా ఏ ప్రజలైనా కూడా విశ్వసించారంటే వాళ్ళు అంతకంటే ఎదవలు, వాడు ఎవడైనా సరే. ముఖ్యంగా చూస్తే కనుక ఈ 4 నెలల్లో చంద్రబాబు నాయుడు గారు తీసుకున్న నిర్ణయాలన్నీ అది ఎలా ఉందంటే తామరాకు మీద నీటి బొట్టులాగా ఉన్నాయి తప్పితే ప్రజలకు ఉపయోగపడేది ఏమీ లేదనేది ప్రధానంగా వస్తున్నది. మొట్టమొదటిగానే మీకు చెప్పాను, మీ మీడియా వాళ్ళు ఇలాంటి యక్ష ప్రశ్నలు అడగొద్దండి అసలు. ఎందుకంటే ఈ యక్ష ప్రశ్నలు అడిగి నేను మాట్లాడుతున్నాను, నాకు బీపీ పెరిగిద్ది, ఈ కంటికి అగ్గపడుతుంది చంద్రబాబు ఈ 100 రోజుల్లో ఏం చేశాడు అని. ఇంకా మీరు ఎందుకు, మీకు తెలీదా? నీకు తెలీదా చంద్రబాబు ఏం చేశాడు, లేకపోతే జగన్ ఏం చేశాడు నీకు తెలీదా? ఎందుకు అడుగుతున్నారు మీరు మీడియా వాళ్ళు అసలు పబ్లిక్ని? అసలు మీరు రిజల్ట్ కండి. అసలు ఈ మీడియా అనేది ఎట్లా ఉందంటే ఈరోజు మరి మీకు డబ్బులు ఇచ్చి అడగండి వాళ్ళని అంటున్నాడో ఈ జగన్, లేకపోతే ఎందుకు అడుగుతున్నారు కూడా మాకు అర్థం కావట్లా. ఈ అమ్మ మీడియాని పారనోక. ఇక్కడ ప్రధానంగా తీసుకోవాల్సింది ఏంటంటే సార్, సూపర్ 6 అన్న చంద్రబాబు నాయుడు గారు తల్లికి వందనం అంటూ మొదలుపెట్టారు. దాన్ని తల్లికి వందనం మంగళం పాడి తండ్రికి మందు పథకం కింద 100 రూపాయలకు మందు ఇస్తానంటున్నాడు. ఇది ఎంతవరకు కరెక్ట్ అని జగన్మోహన్ రెడ్డి అడుగుతున్నాడు సార్. మరి 100 రూపాయల మందు 400 చేసి తాగకుండా పోవాలని చేశావు. ఇంకా కంట తాగారు, సచ్చారు తాగిన వాళ్ళంతా. నీ సిగ్గు నీకు తెలియకుండా మళ్ళీ దానికి ఏదో పెడితే ఇంకెట్లా అండి? అది కాదు, నువ్వేం చేశా? ముందంట కరెంట్ షాక్ కొట్టిందంట, వాడు తాగడంట. ఈ అమ్మ ఆలోచన పనుక వాడికి ఆలోచన ఇచ్చినవాడు ఎవరో, అది ఆయన అమలు చేసింది ఏందో ఇవన్నీ అర్థం కాదు అసలు ఎవరికి కూడా. సార్ ఓవరాల్గా మరి ఈ 4 నెలల పరిపాలనకి మరి చంద్రబాబు నాయుడు గారికి ఎన్ని మార్కులు ఇవ్వచ్చు అంటారు? 100కి 100 మార్కులు ఇవ్వచ్చండి. మళ్ళీ దానికాడ ఇంకా ఒకటి కూడా తగ్గాల్సిన పని లేదు. ఆయన చేసుకుంటా పోయే మనిషి. ఆయన గురించి ఎవడన్నా ఏదన్నా 80 మార్కులు 30 మార్కులు 40 మార్కులు వాళ్ళ ఇది అనమాట. అది అంతేగాని ఆయన ఎందుకు అంటే ఆయన 100కి 120 మార్కులు ఇవ్వచ్చు. ఆయన ఒక పని ఉందంటే దానికి ఇంకో పని జత చేస్తే బాగుంటుందని ఆలోచన చేసే మనిషి కాబట్టి. ఇవాళ ఈ రాష్ట్రంలో ఇంకొకటి కాదు, భారతదేశంలో ఇవాళ ప్రధానమంత్రి ఈయన సంఖ్య నాగుతున్నాడు. ఎందుకు నాగుతున్నాడు? ఇవాళ పేపర్ స్టేట్మెంట్ ఏంటి చెప్పండి. విజన్ 47కి మీ సహకారం కావాలని ఆయన అడుగుతున్నాడు, ఈయన అడుగుతున్నాడు. నా రాష్ట్రాన్ని నీ సహకారం కావాలా, నీ దేశాన్ని నా సహకారం కావాలనే స్టేజ్ అయింది. వీళ్ళలాగా ఉచ్చగుంటలో చేపలు పట్టుకునే వాళ్ళ వ్యవహారాలు ఎందుకండి? థ్యాంక్ యూ సార్.